జాబ్ క్యాలెండర్ ఇస్తాం, ఉద్యోగాలు ఇస్తాం, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి నమ్మించి నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇలా నిరుద్యోగులు నిప్పులై మండుతూ ఉన్నారు. మనతో మాట్లాడడానికి ఒక నిప్పులు లాంటి నిరుద్యోగం ఉన్నాడు. సూర్యాపేట నుంచి ఆయన ఈరోజు ఇందిరాబాద్ దగ్గర ధర్నాలో పాల్గొనడానికి వచ్చి మాట్లాడదాం. ఏం పేరన్నా మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంది పరిస్థితి? నాది సూర్యాపేట జిల్లా మడంపల్లి మండలం హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీ. ఒక మారుమూల ప్రాంతం అన్న నాది. వీలనాయక్ తండలో అంత్యతండ నాది. నేను ఒక మారుమూల ప్రాంతం నుంచి ఇక్కడ హైదరాబాద్లోని ఎస్ఐ కానిస్టేబుల్ కోసం ప్రిపేర్ అవుతున్నా. గత నోటిఫికేషన్ కాడ నుంచి ప్రిపేర్ అవుతున్నా. గత నోటిఫికేషన్లోనే ఈ కొత్త జీవోలు తెచ్చిరు, ఎప్పుడు లేని జీవోలు తెచ్చి ఆ జీవోల వల్ల నేను బాధ్యుడిని అయినా, లేకపోతే ఇవాళ నేను ఉద్యోగం చేసేవాడిని. ఇలా నేను ఉద్యోగం చేసి నా ఉద్యోగం పోయింది. ఇవాళ నీ ఉద్యోగం పోవడానికి కారణం ఏంది, ఏం జరిగింది, ఏ జీవో అది? 46 జీవో. ఫస్ట్ 46 జీవో, తర్వాత 29 జీవో. 46 జీవో, 29 జీవో. ఈ 2 జీవోల వల్ల నాకు మేజర్గా నా ఉద్యోగం పోయింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వచ్చి గత 2 సంవత్సరాలు అయిందన్న, గత 2.5 సంవత్సరాలు అయినా వచ్చి రాగానే 2 లక్షల ఉద్యోగాలు అన్నది. ఇప్పుడు దాకా ఒక్క ఉద్యోగం ఇచ్చారు, ఒక్క ఉద్యోగం కూడా లేదు. ఇవాళ మేము ఏం చేయాలి? ఇంటికాడ నుంచి రూపాయి కూడా పంపట్లేదు. నాకు ఇంటికాడ నుంచి రూపాయి పంపాలంటే మళ్ళీ మీ హాస్టల్ ఫీజు ఎట్లా వెళ్తుంది, మీకు ఫుడ్ ఖర్చులు ఎట్లా వెళ్తుంది, ఇంటికాడ నుంచి పైసలు పంపిస్తలేరు అంటారు. అసలు ఇంటికాడ మీ ఆర్థిక పరిస్థితి ఏంది, ఏం చేస్తారు, అమ్మ నాయన ఏం చేస్తారు? మా నాన్న సాధారణమైన కూలీ అన్న. రోజు కూలీకి పోతే రోజుకు 700-800 వస్తుంది. అప్పుడు గత ప్రభుత్వంలోనే రైతు బంధు వచ్చేది మా నాన్నకి. రైతు బంధు, పిఎం కిసాన్ ఆ డబ్బులు వచ్చేది. ఆ డబ్బులతోటే నాకు ఒక 5,000, 10,000 అట్లా పంపిస్తే నేను రోజు వచ్చి స్టడీ హాల్లోనే హాస్టల్ ఫీజు కట్టుకొని చదువుకునేవాడిని. ఇలా రైతు బంధు లేదు, ఆ రైతు భరోసా లేదు, ఏం రావట్లేదు. ఇలా రాకపోతే నేను మొన్న సంక్రాంతికి ఇంటికి పోతే నాన్న ఇట్లా హాస్టల్ ఫీజు కట్టాలి, ఇట్లా పైసలు కావాలంటే మా నాన్న అన్నాడు, అరే ఆ రోజు నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఓటేవద్దనంటే నువ్వు నా కాంగ్రెస్ పార్టీకి ఓటేమని చెప్పి ఇలా ఓటేస్తే నువ్వు ఆ కాంగ్రెస్ పార్టీ నా రైతు ముందు కూడా రావట్లేదు. నేను ఏం తెచ్చి సాధించాలరా నీకు 30 సంవత్సరాలు వచ్చినాయి, ఎలా నోటిఫికేషన్ లేదు, ఇటు నాకు రైతు బంధు రావట్లేదు, నేను ఏం చదవాలా అని మా నాన్న ఆవేదన. ఇది ఏం కొలుకు అప్లై చేసి ఏం కొలుకు కోసం ప్రయత్నిస్తారు? నేను ఎస్ఐ పీసీ కానిస్టేబుల్. గత నోటిఫికేషన్లో పోయింది నాది కావాలంటే మొత్తం ప్రూఫ్తో సహా చూపిస్తాను. నేను ఏడైనా వస్తా, నేను సెల్లులో ఉంది అన్ని ప్రూఫ్తో సహా చూపిస్తా. ఏడైనా వస్తా, నిజమైన నిరుద్యోగి నేను. ఎలా నాకు ఉద్యోగం వస్తే మా నాన్న మా అమ్మకి నేను 100 రూపాయలు తిన్నా, వాళ్ళకి 10,000 ఇచ్చేవాడిని. నాకు ఒక్క ఉద్యోగం రాలేనా, మా నాన్నకు రైతు బంధు రాలే. ఇలా నాకు ఖాళీ ఇలా ధర్నా చౌకి వచ్చిన ఇలా ఏదైనా నేను ఒకటే మాట్లాడుతున్నా. గత వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రియాంక గాంధీ ఏదైతే హామీ ఇచ్చిందో ఆ ఉద్యోగాలు వెంటనే రిలీజ్ చేయాలి. రిలీజ్ చేయకపోతే మా ఊరు నుంచి మా అమ్మ నాన్నని తోలుకొని వస్తాయి. ఇక్కడ తోలుకొని చేంజ్ చేస్తామని ఏం చేస్తా, ధర్నా చేస్తా. ప్రాణం పోయినా కాదు, ధర్నా చేస్తాను నేను. ఆ ఉద్యోగం రాలే, ఈ ప్రాణం ఉంటే ఏంది పోతే ఏంది, ఉద్యోగం రాలే. ఇప్పుడు వేరే ఏదైనా ప్రైవేట్ జాబ్ ఇంకేదైనా జాబ్ చేసుకొని బతకొచ్చు కదా. ప్రైవేట్ స్కిల్ లేదు. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ పెట్టాలి, పెట్టి నాకు నేర్పాలి. నేను పుస్తకాలు పట్టుకున్నా, స్కిల్ టెక్నికల్ ఇష్యూ నాకేం తెలుస్తుంది. టెక్నికల్ నేను ఓన్లీ పుస్తకాల వరకే చదువునా, కానీ టెక్నికల్ ఇష్యూ నాకు తెలియదు. నువ్వు స్కిల్ డెవలప్మెంట్ పెట్టి నాకు నేర్పాలి. నువ్వు నేనేమంటున్నా అంటే అన్ని ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదు, అందరికీ సాధ్యం కాదు. ఇది వాస్తవం, మాకు కూడా తెలుసు. అది ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయి. నువ్వు దమ్ముంటే కొట్టుకుంటా, లేకపోతే వెళ్ళిపోతా. అంటే ఇప్పుడు 30 సంవత్సరాలు అంటున్నావు, పోలీసు, ఎస్ఐ కానిస్టేబుల్, లాంగ్ జంపులు, 5K రన్నింగ్లో ఉరకగలుగుతావు? అన్నీ ఉరకగలుగుతా. ఇప్పుడు రేవంత్ అన్ని హై జంప్ పెంచినా, ఏమని పెంచినా. నేను రైతు బిడ్డనా, మా నాన్న ఎట్ట ఉంటాడు నేను అత్త ఉంటా. 6 అడుగులున్నా నేను. హై జంప్ నాకు పెద్ద లెక్కేం కాదు, లాంగ్ జంప్ పెద్ద లెక్క 4 కాదు 5 పెంచుకొని నేను దూకుతా. నువ్వు దొంగ జీవోలు తెచ్చావు, దొంగ జీవోలు తెస్తే నాకు ఉద్యోగం రాదు. నువ్వు నిజమైన నాకు మార్కులు వచ్చింది అన్నీ చూపిస్తా. ఎక్కడ రామంటే వస్తా, కొడంగల్ రామంటా కొడంగల్ వస్తా, లేకపోతే దిల్సునగర్ రామంటా దిల్సునగర్. మా ఊరు వస్తావా, మా ఊరికి రా, ఏడైనా రాను, నేను చూపిస్తా అంటున్నా అన్నీ. అంటే గత ఎన్నికల సమయంలో మీరే నిరుద్యోగులు అందరూ పోయి మీ అమ్మ నాన్నలకు చెప్పిర్రు, మీ మాట నమ్మి ఓట్లు వేసిర్రు, ప్రభుత్వం మారింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం మిమ్మల్ని మోసం చేసింది తప్పించి మళ్ళీ మీ అమ్మ నాన్నలకు చెప్తారు, మళ్ళీ ఎన్నికలు పోయి మళ్ళీ వీళ్ళకి వేయొద్దు అని చెప్తే మళ్ళీ మీ అమ్మ నాన్నలు మీ మాట నమ్మే పరిస్థితిలో ఉన్నారా? ఇప్పుడు ఏం చెప్పినా మా అమ్మ నాన్న మాట విన్నట్లే. అరే మీ మాటలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మా వాళ్ళకి తెలుసు, ఆల్రెడీ తెలిసినా మాకు ఉద్యోగాలు వస్తాయి ఏమో అని ఓటేసిరు వాళ్ళు.
అసలు ఓటు వేయరు. వాళ్ళకి అన్నీ తెలుసు. ఈ గత 50 సంవత్సరాల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో వాళ్ళకి తెలుసు, వాళ్ళకి అనుభవంగా వాళ్ళకి తెలుసు. నానా ఇలా నాకు ఉద్యోగం వస్తుంది, కొద్దిగా ఓటు వేయని నేను నాతో పాటు మా అమ్మ నాన్నని మా చుట్టోళ్ళని అందరినీ ఎప్పిస్తే ఇలా నాకే కోసపట్టింది. ఏరి కోరి తెచ్చుకుంటే నాకే తన్నుతుండు. ఇలా మా నాన్న కూడా తన్నిండు. ఇలా మా నాన్నకేమో రైతు బంధు లేదు, నాకేమో ఉద్యోగ నోటిఫికేషన్ లేదు. ఒకటే ఆవేదన మాకు. వెంటనే నువ్వు ప్రతి సభలోనే 70,000 ఇచ్చినా 80,000 ఇచ్చినా 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినా ఆ మాట మర్చిపోవాలి సార్. రేవంత్ రెడ్డి సార్ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఆ మాట మర్చిపోయి నువ్వు ఇచ్చిన ఉద్యోగం అంటే చెప్పు. కానీ నువ్వు అన్ని సభలో ఇన్ని ఇచ్చినా అని చెప్తే మరొక ఉద్యమం స్టార్ట్ అయితే నువ్వు 2034 అంటున్నాగా 2034 దాకా ఉండవు. ఇంకో సంవత్సరం ఉంటావో లేదో నాకైతే తెలియదు. నోటిఫికేషన్ ఇస్తేనే ఉంటావు, ఇవ్వకపోతే ఇంకా మా నిరుద్యోగులు గోస కాదు, మా తల్లిదండ్రులు కూడా వస్తారు. ఎందుకంటే వాళ్ళకు రైతు బంధు రావట్లేక వాళ్ళని కూడా పిలుచుకొస్తాం. అంటే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు అవుతున్నాయి, రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు రాబోతూ ఉన్నాయి, ఆ తర్వాత ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లు రాబోతున్నాయి. గతంలో మీరు ఓటేయమని చెప్పిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు? మున్సిపల్ ఎన్నికల్లో కావచ్చు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కావచ్చు, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో మళ్ళీ మీరు రంగంలో దిగి గ్రౌండ్లో దిగి ఏమైనా ప్రచారం చేసే అవకాశం ఉందా? నాది హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీలో ఆల్రెడీ మున్సిపాలిటీ ఎలక్షన్ ఉందన్న. హుజూర్నగర్ ప్రజలందరికీ చెప్తున్నా, నేను ఫోన్ చేసి చెప్తున్నా, రేపు ఎల్లుండో నేను ఊరికి పోతా. అప్పుడు కూడా చెప్తా, అరే ఈ మోసాల్ని నమ్మకండి రా, ఈ పార్టీని నమ్మకండి. ఈ పార్టీకి ఓటేస్తే మీ ఇంట్లో మీ కొడుకుని మీ కూతుర్ని చంపుకున్నట్టే లెక్క. ఇది నేను అంటున్నాగా ఒకటే మాట, ఈ పార్టీకి ఓటేయకండి. నేను స్థానిక ఎలక్షన్లోనే మా వాళ్ళని గెలిపించుకుంటే ఇలా వాళ్ళని పిలిచినా, నేను ఫోన్ చేస్తే రారి, మీరందరూ రారి, ధర్నా చేద్దాం, సర్పంచ్ని వార్డు నెంబర్ని అందరిని చెప్తే ఇలా ఏమంటారంటే మాకేం సంబంధం నిరుద్యోగుల గురించి, మాకేం అవసరమా అంటే నేను ఓటేయలేదా, అసలు నాకు ఓట్లేదా తండలో, నేను ఓట్లేదా, నిరుద్యోగులు ఏం సంబంధం అంటావా సంగత, సర్పంచ్లు వార్డు నెంబర్ సంగతి చూస్తా, నువ్వు ఎట్ట రావో ఎట్ట సంగతి తీస్తావు, తండలో ఎట్ట తిరుగుతావు సంగతి చూస్తా. మార్పు అని చెప్పేసి మీరు తెచ్చుకున్నారు కదా ప్రభుత్వాన్ని, ఇప్పుడు ఈ మార్పు వచ్చిందా మీ జీవితంలో? మార్పు వచ్చింది, ఈ మార్పు ఎట్లా ఉంది? మామూలు మార్పు కాదన్న, నేను కళ్ళలో కూడా ఊహించలేదు. ఈ సంవత్సరంలో నేను కళ్ళలో కూడా ఊహించలేదు. మామూలు మార్పు కాదు ఇది, బహిరంగ మార్పు ఇది. అబ్బో ఇలాంటి మార్పు నేను చూడలేదు. ఇంకోసారి ఓటేస్తే నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి.